హలో ఫ్రెండ్స్, నేను శరణ్యాని. ఇవాళ ఏడడుగుల బంధం 124వ భాగం చదువుకుందాము. రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు. రవి రవివర్మ నవ్వుతూ ఉన్నాడు. ధరణి చెవిలో చెప్పిన మాటకు ధరణి ఊరుకోండి, అలా శాపాలు పెట్టకండి పాపం అంటూ కిలకిలా నవ్వింది ధరణి. అయినా ఏం మాటలు అన్నది ధరణి. మరేమిటి, మెట్ల మీద నుంచి మీ చెల్లెల్ని ఎత్తుకుని పైకి వెళ్ళాక అసలు విషయానికి వచ్చేసరికి నడుము పట్టేస్తే అంటూ ఒకటే నవ్వులు రవివర్మ. నడుము పట్టేసినట్టుగా ఉంటే వెంటనే వాడండి శాస్త్రి బాంబ్, బాగా పని చేస్తుంది అంటూ నవ్వేసింది ధరణి. అల్లరి పిల్ల ఏం చేస్తున్నాడో మా వాడంటూ ధరణి పొట్ట మీద తడుముతూ ముద్దులు పెట్టుకుండి. మధ్య నీతో ఎక్కువగా మాట్లాడటం లేదురా, మా అల్లరి అల్లులకి సమయం సరిపోతుంది కదా. ఒరే బాబు, నువ్వు రావాలి, మమ్మల్ని భయంలో పెట్టాలి. నే రాకక ఎదురు చూస్తూ ఉన్నాం తెలుసా, ఎప్పుడు వస్తావని. కానీ ఉన్నంత కాలంలో అమ్మ కడుపులో హాయిగా ఉండాలి, ఎదగాలి. ఆ తర్వాత భగవంతుడు ఆజ్ఞ వచ్చాక బయటకు ప్రయాణించాలని చెబుతున్న భర్త వైపు చూసి అమ్మో మీరు భలేవారే మొత్తానికి అంటూ నవ్వుతూ ఉన్నది ధరణి. కృష్ణవర్మ శ్రావణిని తీసుకువెళ్ళి మంచం మీద ఆ దాటును వదిలేశాడు. అబ్బా అంటూ పైకి లేచింది శ్రావణి. ఇలా పడివేస్తే నడుము నొప్పి వస్తుంది అన్నది శ్రావణి. నిన్ను మోసేసరికి నాకు నడుము పట్టేసింది నిజంగా అన్నాడు కృష్ణ. నేను హాయిగా పడుకున్నాను కదూ, మీకెందుకు శ్రమ, ఆయన ఎందుకు తీసుకొచ్చారు పైకి అన్నది శ్రావణి. ఎందుకంటే నీ కోపం అల్లరి నాకు తెలుసు. రాజశేఖర్ నిలయం నవ్వుల నిలయంగా మార్చడానికి ఏవో కొన్ని పథకాలు వేస్తాము, అందులో అవి కూడా ఒకటి. అంత మాత్రాన అలా అనుకోవడం సమంజసమా అన్నాడు కృష్ణవర్మ. నడుము నొప్పిగా ఉంది అంటుండే కృష్ణవర్మ వైపు చూసి తెగ నవ్వేసింది శ్రావణి. మీకెందుకు శ్రమ, హాయిగా నేను పడుకున్నాను కదూ. అయినా పాపం ఫస్ట్ నైట్ బాగా జరగలేదు అబ్బాయి గారికి. ఆ విషయాన్ని రాజశేఖర్ నిలయంలో మీ అన్నయ్యలు అల్లరి అల్లుళ్ళు బాధపడ్డారుగా. నిజంగా నీ నడుముకు నొప్పి పుట్టిందా నీకు అంటూ నవ్వుతున్న శ్రావణి వైపు చూసి, నడుము నొప్పికి మంచి ఎక్సర్సైజ్ ఉంది నా దగ్గర అని కృష్ణవర్మ చెబుతున్న మాటలు విని, అయ్యో బాబోయ్ మీరు మామూలు వారు కాదండి అన్నది శ్రావణి. ముందు నడుముకి స్ప్రే అప్లై చేయన్నాడు కృష్ణవర్మ. మరుసటి రోజు ఆనందంగా తెల్లారిపోయింది. ధనుంజయ్ గారికి ఇంకా మెలకువ రాలేదని చెప్పారు దుర్గమ్మ గారు. అందరూ ఫ్రెష్ అయిపోయి కృష్ణయ్యకు పూజలు చేసి ఇల్లంతా హాయిగా ఉంది. టిఫిన్ తిన్న తర్వాత ధరణి, గీతిక, శ్రావణి ముగ్గురు ఒక గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. రాత్రి ఏం జరిగింది, మీ బావగారు ఏదో అన్నారు అంటూ నవ్వింది ధరణి. అవును, మీ చిన్నబావ కూడా ఏదో అన్నారు అంటూ నవ్వింది గీతిక. నన్ను లోపలికి తీసుకెళ్ళాక ఆయనకు నడుము నొప్పిగా ఉంది అన్నారు. అయ్యో మీ బావగారు అదే అన్నారు పాపం అన్నది ధరణి. అవును, సినిమాలో హీరోలాగా ఎవరు చేయమన్నారు కృష్ణవర్మ గారు నా పని అన్నది నవ్వుతూ శ్రావణి. అయితే రాత్రి డ్యూయట్ సాంగులు లేవా అన్నది గీతిక నవ్వుతూ. అయ్యో కృష్ణ నడుము నొప్పికి సరైన ఎక్సర్సైజ్ ఆయనే చెప్పారు అంటూ ధరణి చెవిలో చెప్పింది శ్రావణి సిగ్గుపడిపోతూ. అయ్యో రామా, ఏమిటి అసలు ఈ అల్లరి అంటూ నవ్వింది ధరణి. ఏమైందంటున్న గీతిక చెవిలో చెప్పింది ధరణి. అయ్యో దేవా చి పాడు సిగ్గేస్తుంది అంటూ నాకు గీతిక ఎక్సర్సైజులు నేర్చుకుంది. అదైతే నువ్వు సిగ్గుపడతావు ఎందుకే అంటూ భలే ఉన్నారు మీరు. అదేమో అయ్యో కృష్ణ అని దాని భర్త పేరు పలకడం, నువ్వేమో అయ్యో దేవా అని నీ భర్త పేరు పలకడం. నేనేం పలకాలి అంటూ పక్కపక్క నవ్వింది ధరణి. అయ్యో రవి అను అక్క అంటూ నవ్వింది గీతిక. అయ్యో మీ బావగారి సంగతి నీకు తెలీదు, రవి అని అంటే ఆయనకు చాలా ఇష్టం అని సిగ్గుపడింది ధరణి. అమ్మో ఏమి అక్క, బావగారు పేరు పలికితేనే తెగ సిగ్గుపడిపోతున్నావు అంటూ నవ్వేసింది గీతిక. పోండి అంటూ అక్కడే కూర్చుంది ధరణి. అక్క చెప్పాల్సిందే, నువ్వు మా దగ్గర సీక్రెట్స్ అన్నీ తెలుసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావు, నువ్వు చెప్పకుండా ఎలా అన్నది గడుసుగా శ్రావణి. ఏమీ లేదు, నాకు నాకు అబ్బా ఏమి చెయ్యాలి, నేలబడి నాన్నకు అన్నట్లు కాకుండా విషయం చెప్పక్క మీ అక్క అన్నది గీతిక నవ్వుతూ. మీ బావగారు నేను ఆ సమయంలో విపరీతమైన ప్రేమ పొంగిపోయినప్పుడు అలా రవి అన్నట్టు ఒక్కసారి అంతే. ఇక ఎప్పుడైనా సరసంలో నువ్వు అలా పలకలేదంటే నువ్వు హ్యాపీగా లేదు అని మళ్ళీ మళ్ళీ అల్లరి చేస్తారు మీ బావగారు అని తెగ సిగ్గుపడిపోయిన ధరణి ముఖం చూసి నవ్వేశారు గీతిక, శ్రావణి. చాలా ఆశ్చర్యంగా కదా అక్క, నిన్న మొన్నటిదాకా నువ్వేమో గదిలో మౌనంగా ఆర్ట్ వేసుకునేదానివి,
నేనేమో పిచ్చి పనులు చేస్తూ ఫోన్లో ఎవరో ఒకరితో మాట్లాడుతూ అవగాహన లేకుండా ఉండేదాన్ని. ఇక మన శ్రావణి అయితే కృష్ణయ్య కృష్ణయ్య అంటూ పగలు రేయ కృష్ణుడి ధ్యానంలో ఉంటూనే అందరి సంగతులు పట్టించుకునేది. ప్రస్తుతానికి శ్రావణి పెళ్లి కృష్ణవర్మ గారితో అయ్యేసరికి అన్ని సమస్యలు తీరిపోయాయి. అందరం అందరం ఆనందంగా ఉండే సమయం వచ్చింది కదూ అన్నది గీతిక. గీతిక మాటలు వింటున్న ధరణి ఎంతో ఆశ్చర్యపోయింది. అస్సలు పుట్టాక పెరిగాక గీతికలో అంతటి అవగాహన లేనే లేదు. పెళ్ళయ్యాక దేవాతో నిజంగా ఎంతో క్లారిటీగా ఉంది గీతిక మైండ్. గమనిస్తే పెళ్లి జరిగాక భర్త కోసం భార్య మారడం, భార్య కోసం భర్త మారడం, ఈ మారడం అనేది మంచిగా మారడం అయితే సమస్య లేదు. కుటుంబాలు ఆనందంగా ఉంటాయి. కానీ చెడు ఆలోచనలతో చెడు వైపుకు మళ్ళీ తేనె సంసారాలు దెబ్బతింటాయని ఆలోచించిన ధరణి నవ్వుకుంది గీతిక వైపు చూసి ముచ్చటగా. ఏమిటక్క బావగారి దగ్గర ఉండిపోయావా ఏమిటంటూ ఇద్దరు చెల్లెళ్ళు ఆట పట్టించారు ధరణిని. ధరణి సంతోషంగా నవ్వింది. లేదు, దేవా వల్ల గీతికలా ఎంత మార్పు వచ్చిందో అని ఆనందపడుతున్నానన్నది ధరణి. లేదక్క, చెడు అనేది ఇక్కడే వదిలిపోయింది. శ్రావణి కృష్ణవర్మ గారి వల్ల ఎప్పుడైతే హోటల్ రూమ్లో భయపడిపోయానో అప్పుడే నాలో ఉన్న మూర్ఖత్వం, మొండితనం అన్నీ కూడా మాయమయ్యాయి. దేవా గారిని పెళ్లి చేసుకున్నాక మంచి విషయాలన్నీ అలవాటయ్యాయి. ప్రతి విషయాన్ని ఎంతో తెలివిగా ఆలోచించి చెప్తూ ఉంటారు ఆయన నాకు. చెప్పాలంటే నేను పిల్లల్ని కనడానికి ఇంకా మైండ్ పరంగా పెద్దదాని కాలేదని అన్నారు. కానీ అనుకోకుండా ఇలా జరిగింది అంటూ తన పొట్ట మీద చేయి వేసుకుని నవ్వుకుంది గీతిక. మరి ఇప్పుడు పూర్తిగా తెలివి వచ్చిందా, ఏం చేయాలి మరి అన్నది శ్రావణి నవ్వుతూ. ఆ విషయం కూడా చెప్పారు నిన్న. ఇప్పుడు నువ్వు చాలా మార్పు వస్తున్నావు గీతిక. ఇక బాధ లేదు, వాడు పుట్టేలోపు నీకు పూర్తిగా నేను నేర్పిస్తానంటూ నవ్వారు. అంటే బావగారు నిన్ను అన్ని రకాలుగా తన స్టూడెంట్గా భావిస్తున్నారా అంటూ నవ్వింది శ్రావణి. అవును అంటూ నవ్వేసింది గీతిక. ధరణి పొట్ట మీద చేయి వేసి, అక్క వీడు భలే పెరుగుతున్నాడు, నా పెళ్ళి పెట్టుకున్న తర్వాత బాగా మార్పు వచ్చింది కదూ అంటూ ఎత్తుగా ఉన్న ధరణి పొట్ట నిమురుతూ గీతిక శ్రావణి ఇద్దరు కూడా ముచ్చట పడ్డారు. మంచి ఆహారాన్ని మీ బావగారు ఎప్పటికప్పుడు నాకు అందిస్తూ ఉంటారు. కానీ ఎంత అల్లరి చేసినా, పెళ్ళిలో ఎంతో ఎంజాయ్ చేసినా, ఫ్యాక్టరీ పనులు చూసుకుంటున్నా కూడా నా విషయం పట్ల జాగ్రత్తగా ఉంటున్నారంటూ నవ్వుతూ చెప్పింది ధరణి. ఎందుకు చేయాలి నేను అని ప్రశ్నించకుండా బాధ్యతగా తనది ఈ పని అనుకున్న ప్రతి పనిని కూడా పట్టించుకునేవారే నిజమైన యోగ్యులు. ఏదైనా ఒక విషయానికి సరైన సమయంలో చక్కగా స్పందించడం అనేది మొట్టమొదట మంచి లక్షణం. నిర్లక్ష్య భావాలు లేకుండా భార్యాభర్తలు ఇరువురు కూడా సంసారం సజావుగా నడుపుకుంటే జీవితం ఆనందమయం అవుతుందని చెప్తున్న ధరణి వైపు అలాగే చూస్తున్నారు గీతిక, శ్రావణి. రవివర్మ కిందకి వస్తూ అమ్మమ్మ ధరణి ఎక్కడా అంటూ ప్రశ్నించాడు. దేవా కూడా గీతిక అంటూ పిలుస్తూ ఉన్నాడు. కృష్ణవర్మ దాహంగా ఉంది, మంచినీళ్ళు ఇమ్మని చెప్పాను. శ్రావణి ఎక్కడమ్మమ్మ అంటూ గారభంగా అడిగాడు ఏమీ తెలియని వాడిలా. ముగ్గురు ప్రశ్నలకు దుర్గమ్మ గారు పక్కన నవ్వేశారు. ఇంతలో మంచినీళ్ళు తెచ్చి కృష్ణవర్మకి ఇచ్చింది సుప్రజ. ఉదయం ఉదయం మీ భార్యలు కనిపించడం లేదా? అయితే మీ గొప్పతనాలన్నీ చెప్పుకోవడానికి ముగ్గురు ఒకే చోట చేరి ఉంటారు. రాజశేఖర నిలయం అమ్మాయిలు మనసులు వెన్నపూసలు అని నవ్వుతున్న దుర్గమ్మ గారి మాటలకు, అంటే మేం వేడిగా ఉండాలా అమ్మమ్మ, వారి ప్రేమను పొందాలంటే అంటూ నవ్వాడు రవివర్మ కొంచెం కొంటెగా నవ్వుతూ. అమ్మో రవివర్మ, నువ్వు చాలా అల్లరి వాడివి నాకు తెలుసు. అల్లరి అల్లుల గ్యాంగ్ లీడర్వి నువ్వే అంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు. అదేంటమ్మమ్మ నన్నే అంటున్నారు, మిగిలిన ఇద్దరు అంటూ నవ్వాడు రవివర్మ. తప్పేముందన్నయ్య, ఇంటికి మొదటగా వచ్చిన అల్లుడివి నువ్వు, నీకు ఆ గౌరవం ఇవ్వాల్సిందేగా అన్నాడు దేవా నవ్వుతూ. అవునన్నా, నువ్వు గ్యాంగ్ లీడర్వి మాకంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. మీ భార్య రత్నాలు ముగ్గురు కూడా ఒకచోట చేరి మాట్లాడుకుంటున్నారని, మీ ముగ్గురు కావాలని మాట్లాడుకుని అందరూ ఒకేసారి భార్యలు కోసం పిలుస్తున్నారు కదూ అంటున్న నవ్వుతున్న దుర్గమ్మ గారి వైపు చూసి ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వేశారు ముగ్గురు అల్లుళ్ళు. అరే అల్లరి అల్లుళ్ళు దేవిక గారికి ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది. తమ అల్లుళ్ళని చూసుకుంటూ తెగ మురిసిపోతున్నారు. ఇంత మంచి మనసులు, చక్కటి రూపాలున్న అల్లుళ్ళు దొరకాలంటే ఎన్ని పూజలు చేయాలి. ఆ కనక దుర్గమ్మ వరం ఇదంతా మా అత్తగారు దుర్గమ్మ గారి తెలివైన వ్యూహాల వల్ల మంచి అల్లుళ్ళు దొరికారని తెగ మురిసిపోయారు దేవిక. రాత్రి జరిగిన విషయం గుర్తుకొచ్చింది దేవికకు. శ్రీనివాసరావు గారు దేవిక ఒడిలో పడుకొని, అబ్బా ఎంతో ఆనందంగా ఉంది దేవి,
నిజంగా సంతోషం అంటే ఇదేనేమో. సంతోషం సగం బలం అంటారు. నాకైతే పూర్తి బలం వచ్చేసిందని నవ్వుతూ భార్య బుగ్గను ముచ్చటగా తడిమారు. ఏమిటి ఇంత సంతోషంగా ఉన్నారు మీరు అంటూ నవ్వింది దేవిక. అవును మరి, మన అల్లుళ్ళని చూసావా, ఒకరిని మించి ఒకరు ఉన్నట్లు ఉంటారు. పైగా అందరూ మంచివాళ్ళు. మొదటిగా పెద్దల్లుడు మంచివాడు వస్తే మిగిలిన ఇద్దరు అల్లుళ్ళు చాలా మంచివాళ్ళు వస్తారని ఎవరో పెద్దలంటే నిజమా అనుకున్నాను. అక్షరాల నిజమైంది నా విషయంలో అంటూ నవ్వుతున్న భర్త వైపు చూసి శ్రీనివాసరావు గారి నుదుటి మీద పడుతున్న కేశాలను వెనక్కి నిమురుతూ భర్త కళ్ళల్లోకి ఆనందంగా చూసింది దేవిక. నాకు మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుందండి. చిన్నప్పుడు మీ అమ్మగారితో మీరు కష్టాలు పడ్డారు. ఆ విషయాలు ఎప్పుడూ చెప్పలేదు నాకు. చెప్పలేదు. మాకు అలాగే గీతిక నా కూతురు కాదు అన్న విషయం కూడా ఎంతలా దాచారు అంటూ ఆశ్చర్యంగా చూస్తున్న దేవిక వైపు చూసి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, దేవి మన బిడ్డ కాదు అని తెలిస్తే ఏదో ఒక విషయంలో తక్కువ చూపు ఏర్పడుతుందేమో ఇంట్లో వారికని నాకు భయం కలిగింది. అందుకే ఎప్పుడైతే ఆ బిడ్డను ప్రేమతో నా చేతుల్లోకి తీసుకున్నానో అప్పుడే నా గుండెల్లో పొదుపుకున్నాను పొత్తిళ్ళ బిడ్డను. అప్పుడే అది నా బిడ్డ అయిపోయింది. మన పాప కాదు అని ఎలా చెప్తానంటున్న భర్త బుగ్గగిల్లి ఆనందంగా అతన్ని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది దేవిక. ఎన్నాళ్ళ తర్వాత భర్త మీద ఇలాంటి ప్రేమ పుట్టింది నా భార్య కంటే నవ్వుతూ అతని గుండెల మీదకు భార్యను లాక్కున్నారు ప్రేమగా. బిడ్డల కోసం దుర్గామాతకు మొక్కుకుని 2 ఏళ్లకు పైగా వారిద్దరూ కొన్ని ఆనందాలకు దూరంగా ఉన్నారు. మౌనవ్రతం కూడా చేసింది దేవిక. ముందు రోజు భర్త చెప్పడంతో మౌనవ్రతం మరో వ్రతం అని మానేసింది దేవిక. రాత్రి ఎంతో ఆనందంగా వయసులో వారు పొందాల్సిన మానసికమైన సంతృప్తిని పొందారా దంపతులు. ఉదయాన్నే దేవిక గారి ముఖం చూసిన సుప్రజ, అక్క, నీలో చాలా తేడా కనిపిస్తుంది. నాకు ముఖం చాలా ఆనందంగా ఉంది. రాత్రి అంటూ సరసంగా మాట్లాడింది. మౌనంగా నవ్వేసింది దేవిక. ఉదయం పూట మౌనవ్రతం చేయకపోతే అప్పుడు అస్సలు విషయం బయటపడింది తెలుసుకుని నవ్వేసింది సుప్రజ. ప్రతి మనిషికి ఆనందం పిల్లల సంతోషమే. పిల్లలు పుట్టినంత వరకు దంపతులు 7 అడుగుల బంధంలో తమ అడుగులో అడుగు వేసుకుంటూ ప్రేమదారిలోనే నడుస్తూ ఉంటారు. కానీ గమ్యం కనిపించినట్లు ఉండదు. ఒకరిలో ఒకరు కలిసిపోతూ ఆనందంగా ఉండిపోతారు. ఎప్పుడైతే బిడ్డలు పుడతారో అప్పుడు తమ వైవాహిక జీవిత గమ్యానికి దారి కనబడుతుంది. ఆ 7 అడుగుల బంధంలో ఉన్న ముఖ్యమైన అడుగుల విలువ తెలుసుకుని అప్పుడు బాధ్యతల వైపు అడుగులు వేస్తారు. ఇక పిల్లల ఆనందమే ఆ తల్లిదండ్రుల ఆనందం. అత్తగారితో అల్లుళ్ళు మాటలు వింటూ అటు ఇటు తిరుగుతూ నవ్వుకుంటూ ఉన్నారు దేవిక గారు. మొత్తానికి మన అల్లుళ్ళ ప్రశ్నలకు అత్తయ్య గారి సమాధానాలు భలే ఉంటాయి ముచ్చటగా అంటూ నవ్వింది సుప్రజ. రాధికా నిలయానికి వెళ్ళిన యశోద దంపతులు పిల్లలు మొత్తం రాజశేఖర్ నిలయానికి వచ్చారు. వారు హడావుడిగా బట్టలు సర్దుకోవడంలో మునిగిపోయారు. టిఫిన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్కా చెల్లెల మాటల్లో పడి అస్సలు విషయాలు మర్చిపోయారు. ఏమిటో నవ్వులు కేరింతలు వినిపిస్తున్నాయి ఆ గదిలో నుండి. దుర్గమ్మ గారి గది పక్కనే ఉన్న గదిలోని నవ్వులను చూడాలని అల్లులకు మహా ఆత్రంగా ఉంది. అవును, అబ్బాయిలకి ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది ఎవరికైనా. అంటే భార్య తమ దగ్గర లేకుండా పుట్టింటి సభ్యులతో మాట్లాడుతూ ఒక అరగంట పైనే తమను పట్టించుకోకపోతే అత్తగారింట్లో అప్పుడుంటుంది ఆ అబ్బాయి గారి ముఖం. అలా ముగ్గురు అల్లుళ్ళ ముఖాలు భార్యలు ఎప్పుడు బయటకు వస్తారా అన్నట్లే ఉన్నాయి. ఎవరికి ఉన్న ప్రత్యేకతలు వారికి ఉన్నాయి. మరి ఒకరేమో కొత్త పెళ్లి కూతురు, మరొకరేమో కొత్తగా తల్లి స్థానానికి ఒక మెట్టు ఎక్కిన వారు. ఇక ధరణి అయితే గర్భిణిగా మరింత ప్రత్యేకం. అందుకే వారి భార్యలను చూసుకోవాలని తెగ ఆరాట పడుతున్నారు అబ్బాయిలు. అంత ప్రేమతో ఎదురు చూడాలి భర్త మనసు. నిజంగా ఒకరి కోసం ఒకరి మనసు అలా తప్పించాలి. అదే నిజమైన 7 అడుగుల బంధం. కానీ అమ్మాయిలు వాళ్ళ గుండెల్లో ఉన్న సంతోషాన్ని ఒకరికి ఒకరు పంచుకుంటూ తమ పతి దేవుళ్ళ గురించి చెప్పుకుంటూ తెగ నవ్వుకుంటున్నారు. ఇదిగో అమ్మాయిలు అంటూ గట్టిగా పిలిచారు దుర్గమ్మ గారు. ఇంతలో దుర్గా అంటూ వినిపించింది పిలుపు. ఆ పిలుపు విన్న దుర్గమ్మ గారికి గుండెల్లో కదలికలు, సాగరంలో కెరటాలలా ఉవ్వెత్తున ఆనంద తరంగాలు లేచాయి. ఏవండి అంటూ పైకి లేచారు దుర్గమ్మ గారు. రాజశేఖర్ నిలయం అల్లుళ్ళు కూడా దుర్గమ్మ గారి వెనకాల నడిచారు. ధనుంజయ్ గారు కూర్చుని ఆయనకి ఎప్పట్లా అలవాట్లు ఉన్న మీసం తిప్పుతున్నారు. ఏవండి అంటూ ఆనందంగా కళ్ళతో చూస్తున్నారు దుర్గమ్మ గారు.
ఇంకా అక్కడ ఎవరున్నారన్న సంగతి వారిద్దరికీ కాసేపు తెలియలేదు. ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉన్నారు. కృష్ణవర్మ సైగ చేయడంతో అల్లుళ్ళు ముగ్గురు వెనకాలే ఆగిపోయారు. దుర్గా అంటున్న ధనుంజయ్ గారి మాట వింటూ చిన్నగా బయటకు నడిచారు. తలుపు దగ్గరికి లాగి రవివర్మ, దేవ, కృష్ణవర్మ ఆనందంగా. కృష్ణవర్మ తాతగారికి పూర్తిగా జ్ఞాపకం వచ్చింది. ఇక ఏ వైద్యం అక్కర్లేదు. ఆయనకి అన్నీ చెప్పి ఆనందంగా నవ్వుకుంటున్నారు ముగ్గురు అల్లుళ్ళు. దుర్గా అంటూ దుర్గమ్మ గారిని ఆయన గుండెల్లో పొదుపుకున్నారు. ఏవండి అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది దుర్గమ్మ. ఎందుకు బాధపడకు దుర్గా, ఇప్పుడు ఇక్కడ అంటున్న ధనుంజయ్ గారి వైపు చూసి, మన ఇంట్లోనే ఉన్నాము, మన పిల్లలు పెద్ద అయ్యారు, వారి పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యాయి, అందరూ సంతోషంగా ఉన్నారు. అమ్మాయి వాళ్ళు కూడా ఉన్నారు. మన శ్రీనుకి 2 ఆడపిల్లలు, 1 అబ్బాయి. మన ఆనంద్కి 1 అమ్మాయి, 1 అబ్బాయి. యశోదాకి 2 పిల్లలు, అమ్మాయి, అబ్బాయి. మన శ్రీను చిన్న కూతురికి పెళ్ళయింది అంటున్న దుర్గమ్మ గారి మాటలకు నాకు లీలగా గుర్తొస్తున్నాయి ఆ విషయాలు. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ అన్నారు ధనుంజయ్ గారు. సంతోషంగా ఉన్నామండి ఇప్పుడు అంటున్న దుర్గమ్మ గారి కళ్ళల్లో నీళ్లు తుడుస్తూ. అవును, 2 పిల్లలు చిన్నప్పుడు వెళ్ళిపోయాను. నువ్వు కడుపుతో ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చానంటున్న ధనుంజయ్ గారి కళ్ళల్లో నీళ్లు కదిలాయి. ఎటువంటి విషయాలకు మీ కళ్ళల్లో నీళ్ళు ఎప్పుడూ రావు, ఎందుకలా అంటూ దుర్గమ్మ గారు తన పమిట చెంగుతో భర్త కళ్ళను తుడిచారు. ఈ సంసారాన్ని ఇంతలా తీర్చిదిద్దిన ఒంటరి నీ ధైర్యానికి జోహార్లు. నా వల్ల ఏం సుఖపడ్డావు దుర్గా. మంచి వయసులో ఎప్పుడూ నీ దగ్గర లేను. మరి ఇద్దరం ప్రేమతో అల్లుకున్నది కూడా వేలతో లెక్క పెట్టవచ్చు. ఏ సుఖము లేకుండా బిడ్డలను నీకు వదిలిపెట్టి నీ మీద, నీ ధైర్యం మీద నమ్మకంతో, దేశం మీద భక్తితో వెళ్ళిపోయాను. నువ్వు ఎలా ఇలా అన్నీ సక్రమంగా తీర్చిదిద్దావంటూ తను కూర్చున్న గదివైపు చూస్తూ, ఇంతలా గొప్పగా ఎలా రూపుదిద్దారు మన ఇంటిని అంటూ ఆనందంగా దుర్గమ్మ కళ్ళ వైపు చూశారు ధనంజయ్ గారు. ఆమె కళ్ళు లోతుకుపోయి పాతుకుపోయిన గత జ్ఞాపకాల లోతులను చూపిస్తూ ఉన్నాయి. ధనుంజయ్ గారి కళ్ళ వైపు అలాగే చూశారు దుర్గమ్మ గారు. ఎన్నో విషయాలు చెప్పాలన్న తహతహలు ఆ కళ్ళల్లో కనిపించాయి. కాసేపు విశ్రాంతి తీసుకోవాలి, ఉండండి, మన రాజశేఖర్ నిలయం అల్లుళ్ళని పిలుస్తాను. అబ్బాయిలు ఫ్యాక్టరీకి వెళ్ళిపోయారంటున్న దుర్గమ్మ వైపు చూసి, రాజశేఖర అంటూ నన్ను ప్రేమగా అల్లుకుపోయేదానివి. రాజశేఖర నీపై మోజు తీరలేదురా అంటూ అందంగా పాడుతున్న గుండెల్లో ఒదిగిపోయేదానివి. అందుకే ఇంటికి ఆ పేరు పెట్టుకున్నావా అంటూ భార్యకు తన మీదున్న ప్రేమను తలుచుకుంటూ సంతోషంగా నవ్వారు ధనుంజయ్ గారు. అవునండి, నా మనసులో మీరు మహారాజు లాంటి వారు. మీలాంటి వ్యక్తితో కొన్ని రోజుల బంధం కూడా ఎంతో గొప్పది. మీలాంటి మహనీయుని సన్నిధి నాకు దొరకడం నా అదృష్టం. మీరు సామాన్యుల నాకు తెలియదా? యుద్ధంలో పాల్గొన్న మీ చాకచక్యం, బయట తోడేల వంటి వారి వ్యూహాలను కూడా తిప్పికొట్టిన మీ మనోధైర్యం, మీ శరీర దృఢత్వం, మిమ్మల్ని భర్తగా పొందడం నా అదృష్టంగా భావిస్తాను. రోజులే అయితే ఏమి, మీతో ఆ భాగ్యం కలగడమే, అలా ఉండగలగడం నా అదృష్టం. అందుకే నా తల్లిదండ్రులతో పోరాడి మిమ్మల్ని వివాహం చేసుకున్నాను. మీ సంగతి నాకు తెలిసి చేసుకున్నానుగా, ఇంకా ఎందుకు బాధపడతాను? కాకపోతే మీ సన్నిధిలో ఉండాలన్న ఆశ నాకు నోచుకోలేకపోయాను అంతే. స్వార్థంతో కన్న తల్లిదండ్రులు కూడా కూడు పెట్టని ఈ సమాజంలో దేశం కోసం మీరు భార్య బిడ్డలను కూడా వదిలేసి మీకంటూ ఏ సుఖం లేకుండా దేశం కోసం పోరాడిన మీరు ధన్యజీవులు. చెప్పాలంటే చరిత్రలో త్యాగశీలులు. ఇంకా నేను పిల్లలతో ఆయన ఆనందంగా గడిపాను. మీకు అది కూడా లేకుండా ఎలా అంత ధైర్యంగా సాక్షాత్తు భగవంతుడి రూపంగా భావిస్తాను మిమ్మల్ని అంటూ ఒక్కసారి ఆయన పాదాలకు నమస్కరించారు భక్తిగా దుర్గమ్మ గారు. భార్య మాటలకు సంతోషపడిపోయారు ధనుంజయ్ గారు. ఇన్ని రోజులకి ఆయన పడ్డ కష్టాలు ఎన్నో ఉన్నాయి తెలియనివి. ఆయన ఇప్పుడే అందరిలోకి వచ్చారు మనసుతో. ఆ మనసుకి బాధ కలగకూడదు. నేనేం చేశాను వీరికి అన్న భావాలు కలిగితే ఆ మనసులో ఉంటే బాధపడిపోతారు. అందుకే ఆయన అంటే తనకు ఎంత గౌరవమో, అభిమానమో, ప్రేమో తెలియచేస్తూ అలా మాట్లాడారు దుర్గమ్మ గారు. ఎప్పుడు ఏ విషయానికి ఎలా మాట్లాడాలో, ఏ సమస్యను ఎలా తిప్పికొట్టాలో, ఏ ఆనందాన్ని ఇంటికి ఎలా చుట్టబెట్టాలో అన్నీ దుర్గమ్మ గారికి తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు. ధనుంజయ్ గారి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి.
ఆయనకు దుర్గమ్మ గారిని చూస్తుంటే ఒక రకమైన ఉద్వేగంగా అనిపించి దగ్గుతూ ఉన్నారు. దుర్గమ్మ గారు బయటకి హడావుడిగా వచ్చేసరికి అందరూ అక్కడే ఉన్నారు. కృష్ణ, మీ తాతగారిని చూడయ్యా అంటూ పిలిచింది దుర్గమ్మ గారు. కృష్ణవర్మ ముందే అన్నీ రెడీ చేసుకుని వెంటనే లోపలికి వెళ్ళాడు. ఆయన వెనుక రవివర్మ వెళ్ళాడు. ఇదిగో ధరణి, శ్రావణి, గీతిక, దేవ ఒకసారి రండి అని పిలిచారు దుర్గమ్మ గారు. ధరణి రవివర్మ పక్కన నిలబడింది. ఎవరి జంటలు వారి పక్కన నిలబడితే అందరినీ చూపించి చెప్పారు దుర్గమ్మ గారు ధనుంజయ్ గారితో. నేను గమనించాను అన్నారు ధనుంజయ్ గారు. చాలా సంతోషంగా, ఎంతో ఆనందంగా చూస్తున్నారు ధనుంజయ్ గారు. శ్రీనివాసరావు గారు, ఆనంద్, యశోద ముగ్గురు లోపలికి వచ్చారు. ఇదిగో మన శ్రీను, మీరు వెళ్ళేటప్పుడు ఎక్కడికి నాన్నగారు, వెంటనే రండి అంటూ వెంటపడ్డాడు వాడు అని చూపించారు దుర్గమ్మ గారు. అప్పుడు ఆమె కళ్ళల్లో సన్నటి కన్నీటి తెర కనిపించింది. కొడుకులను చూసుకున్న ఆనందంలో కన్నీళ్ళు వచ్చే ధనుంజయ్ గారికి. బయట నిలబడ్డ దేవిక వాళ్ళను సాగి చేసి రమ్మన్నారు దుర్గమ్మ గారు. ఇదిగో పెద్ద కోడలని చెప్పడమే దేవిక నమస్కరించుకుంది. యశోద, అల్లుడు గారు, వాళ్ళిద్దరు పిల్లలు పరిచయం చేస్తూ ఉన్నారు దుర్గమ్మ గారు. అందరినీ చూసి, ఆ సంతతిని చూసి మురిసిపోతున్నారు ధనుంజయ్ గారు. ఆనంద్ చిన్నవాడు, మీరు వెళ్ళేసరికి కడుపులో ఉన్నాడని చెబుతున్నప్పుడు ఆనంద్ వైపు చూసి కన్నీరు పెట్టుకున్నారు ధనుంజయ్ గారు. చిన్న కోడలు ఆనంద్ భార్య సుప్రజ అని చూపించారు దుర్గమ్మ గారు. ఇటు రండ్రా అంటూ తన పిల్లలను పిలిచారు ధనుంజయ్ గారు. శ్రీనివాస్, ఆనంద్, యశోద ముగ్గురు కూడా తండ్రి దగ్గరకు వెళ్ళారు. వారి ముగ్గురిని తల నిమిరి కళ్ళ నీళ్ళు పెట్టుకుని ఆనందపడిపోయారు. తండ్రి దగ్గర కాసేపు కూర్చుని ముగ్గురు సంతోషపడిపోతున్నారు. ఆ దృశ్యాలను ఫోటోలు తీస్తున్నాడు రాజా. అన్ని జంటలను చూశారు. రాజాను చూపించి, మీ మనవడు శ్రీనివాస్కు కొడుకు, అచ్చు మీ పోలికలు ఉంటాయి వాడికి అంటూ నవ్వారు దుర్గమ్మ గారు. ఈలోపు చిన్న బాబుని తీసుకొచ్చింది సుప్రజ. గీతికను చిన్న బాబుని చూపించి ఆనంద్ పిల్లలని చెప్పారు దుర్గమ్మ. ఆలయంలో అందరూ కొలువైనట్లు ఎంతో ఆనందంగా ఉంది రాజశేఖర్ నిలయం. కృష్ణవర్మ శ్రావణి చేపట్టుకుని లాగాడు. కొత్త జంట కదూ, ఉత్సాహం అంటూ నవ్వారు దుర్గమ్మ గారు. ధనుంజయ్ గారు కూడా నవ్వేశారు. అయ్యో అది కాదమ్మమ్మ అంటూ ఆశీర్వదించండి తాతగారు, అమ్మమ్మ అన్నాడు కృష్ణవర్మ. నూతన దంపతులు ఇద్దరూ కూడా ధనుంజయ్ గారికి నమస్కరించుకున్నారు. ఇక అందరు జంటలుగా కుటుంబాల్లో ఉన్న వారంతా నమస్కరించుకున్నారు ఆ దంపతులకు. రేపు మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో వస్తాను. ఉంటాను.